చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారితో ప్రసంగాన్ని చదివించారనే చెప్పాలి. మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రాష్ట్ర ప్రజలకి 4 మంచి మాటలు, నలుగురికి ఉపయోగపడేటటువంటి పథకాల ఊసు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల మీద కొన్ని మాటలు ఉంటాయని ఆశించినటువంటి ప్రజలకి మొండి చెయ్యే వారి ప్రసంగంలో కనపడ్డది. ఎప్పటిలాగే గత 2 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2 సందర్భాల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివారో గవర్నర్ గారు, ఈసారి ఇంకొక 2 అడుగులు ఎక్కువేసి అంతకు మించింది అన్నట్టుగా ఒక కరపత్రం లేదా నిత్యం ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABNలో వచ్చేటటువంటి కథనాలనే వండివార్చి ఒక పత్రంలాగా తయారు చేసి గవర్నర్ గారికి ఇచ్చి చదివించినట్టుగా ఆ యొక్క కార్యక్రమం కనపడింది. ఎక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ఊసే లేదు. అదే వైఎస్ఆర్సీపీ మీద ఏడుపులు, పడబొబ్బులు, అసత్యాలు, కాకిలెక్కలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు. నిత్యం ఏవైతే కథనాలను మనం చూస్తూ ఉంటామో ఈ టీవీ ఛానల్స్లో, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి మీడియాలో అవే కనపడ్డాయి. వీరి మాటల్లో ప్రగతి వైపు పరుగులు పెడుతుంది అంటున్నారు. ప్రభుత్వం ఎక్కడ పెడుతుంది? పతనం వైపు అడుగులు వేస్తుంది. వాస్తవం. ప్రగతి ఎక్కడా కనబడట్లా. ఏమన్నా మాట్లాడితే విజన్ అంటాడు, 2040 అంటాడు. అది విజన్ కాదు, విషం. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల మెదడులో నాటుతున్నటువంటి విషబీజాలు. ఇప్పుడున్నప్పుడు ఏమీ చేయడు, 2040 సంగతి చెప్తాడు. ఈరోజు ఏం చేసావయ్యా అంటే ఏమీ చెప్పలేడు. ఈ రాష్ట్రానికి 6 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అన్ని అబద్ధాలని, అసత్యాలని వండి వారుస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ ఎట్లుందంటే, బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమాకి ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్ల వర్షం కురిసిందని చెప్పుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ బడ్జెట్. కాకి లెక్కలు ఒకవైపు ఒక విధంగా చెప్తుంటే వీళ్ళ కాకి లెక్కలు ఇంకొకలాగా చెప్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పునరుద్ధరణ, పునర్నిర్మాణం, అభ్యుదయం వైపు అడుగులు వేస్తుంది, నిర్మిస్తున్నాం, పునర్నిర్మాణం చేస్తున్నాం అని మాట్లాడుతున్నారు. ఆర్థిక వ్యవస్థని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడం వలన తిరోగమనానికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం అంటున్నారు. 100 కోట్లు బడ్జెట్లో పెట్టి పారిపోయినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాన్ని ధ్వంసం చేసినట్ట, 7,000 కోట్ల పైచిలకు అకౌంట్లో పెట్టి వెళ్ళిపోయి దిగిపోయినటువంటి ప్రభుత్వం చేసినట్ట. ఒక్కసారి ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, చేయాల్సినటువంటి అప్పులన్నీ చేశాం, ఇంకా అప్పులు పుట్టే పరిస్థితి కూడా రాష్ట్రానికి లేదు అని 2014-19 మధ్య 5 సంవత్సరాల వారి పరిపాలన మీద వారు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలా. గవర్నర్ గారు అంటే ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరులు, వాస్తవాలను మాట్లాడాలా, వక్రీకరణని చదవకూడదు. ఆయన ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, విధ్వంసం చేసి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వెళ్ళిపోయాడు. ఏ మాత్రం ఒక్క వ్యవస్థను తీసుకురాలా, ఏ రోజు ఒక్క సంస్థని ప్రారంభించలా, ఆర్థికంగా కూడా రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చేసి కూడా సంక్షేమాన్ని అందించలా. అదే వైఎస్ఆర్సీపీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
3,30,00,000 మాత్రమే అప్పు చేసి 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు ఉన్నా కూడా 4,10,000 కోట్ల రూపాయలని ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా అందించాం. మరి ఈ ప్రభుత్వం, ఈ ఉట్టి ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం 20 నెలల్లోనే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఏం చేశారా అంటే ఏమీ లేదు, డబ్బా మాటలు, ఒక దంపుడు ఉపన్యాసాలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు, అర్థం లేనటువంటి అసత్యాలు చెప్పటం. తెలుగుదేశం పార్టీ అంటే అర్థాన్నే మార్చేశారు వాళ్ళు. తెలుగు దొంగల పార్టీగా మార్చేశారు. టీ అంటే తప్పుగా, డి అంటే దాడులుగా, పి అంటే పాపాలుగా వారి పర్యాయ పదమే మారిపోయింది. దేవదేవుణ్ణి కూడా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ దేశంలోనే అత్యంత ఉన్నతమైన, అత్యంత శక్తివంతమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ప్రతిష్టను కూడా దెబ్బతీసి పాపాన్ని మూటగట్టుకున్నారు. ఇక చూస్తే ఎప్పుడు లేని విధంగా మాజీ మంత్రుల మీద పెట్రోల్ బాంబులు. గతంలో ఎప్పుడన్నా చూసామా? ఒక మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసిన వాడికి స్టేషన్ బెయిల్ ఇస్తారా? ఈ అరాచకం మీద గవర్నర్ గారి ప్రసంగంలో ఊసుండదా? దాడుల మీద ఊసుండదా? ఒక మాజీ మంత్రి ఇంటి మీదకి వెళ్ళేసి ఫర్నిచర్ పగలగొట్టేసి, ఇంటిని ధ్వంసం చేసి, కార్లను తగలబెట్టేసి దాడులు చేస్తే వాటి మీద చర్చ ఉండదా? ఆ ఊసుండదా? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పతాక స్థాయి నుంచి పతనం స్థాయికి పడిపోతే, పాతాళంలోకి కూరకుపోతే, ర్యాంకుల్లో చిట్ట చివరి ర్యాంకుకు వెళ్ళిపోతాయి. ఒక దళితుణ్ణి ఊరికి వచ్చాడు అని రాడ్డుతో కొట్టి చంపితే దాని మీద ఏముండదా? బడాయి మాటలు, డబ్బా కబుర్లు, ఇది వారి యొక్క ఆద్యాంతం. వారి ప్రసంగంలో మనకు కట్టుపడ్డది. ఒక్క పెన్షన్ కొత్తగా ఇచ్చారని చెప్పారా? సిగ్గుపడరా వీళ్ళు? ఒక్క సింగిల్ పర్సన్కి పెన్షన్ ఇచ్చారా?